హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు దిస్ ఛానల్. సో మన జీవితంలో కొన్ని క్షణాలు ఉంటాయి. అప్పుడప్పుడు ఆగిపోవాలనిపిస్తుంది. మనం చేస్తున్న పని సరైందేనా, నేను నిజంగా చేయగలనా, ఇలాంటి అనుమానాలు వస్తుంటాయి. కానీ అలాంటి సమయంలో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలు మన జీవితాన్ని, చిన్న చిన్న అడుగులు మన భవిష్యత్తును పూర్తిగా మార్చేయగలుగుతాయి. సో దీనికి ఎగ్జాంపుల్ ఒక స్టోరీ చెప్పుకుంటే, ఒక చిన్న ఊర్లో ఒక రవి అనే బాలుడు ఉండేటోడు. సో వాడికి చదువు అంత బాగాలేదు, ఇంట్లో పరిస్థితులు కూడా అంత బాగాలేవు. చాలామంది అతనికి ఒకటే మాట చెప్తుండేవారు, నీ భవిష్యత్తు ఏందిరా, నువ్వు దేనికైనా పనికి వస్తావా అని. ఒకరోజు రవి స్కూల్ నుంచి ఇంటికి తిరిగి వస్తూ రోడ్డు పక్కన సైకిల్ ఆపి కూర్చున్నాడు. అప్పుడే ఒక పెద్ద మనిషి అతని పక్కకు వచ్చి కూర్చొని అడిగాడు, ఎందుకురా ఇంత నిరాశగా ఉన్నావని. రవి మెల్లగా చెప్తున్నాడు, నేను ఎంత చేసినా నాకు ఏమీ రావడం లేదు. నేను ఏం కావాలనుకున్నా దానికి నేను సరిపోనని అంటున్నాడు మా సారు. ఆ పక్కనున్న వ్యక్తి నవ్వుతూ చెప్తున్నాడు, నువ్వు నడుస్తున్నావా అని అడిగిండు. సో నడుస్తున్నంత వరకు నీ ప్రయాణం ముగియదు. మనలో చాలామందికి ఇదే సమస్య. మన ప్రయాణం పూర్తయ్యే ముందే మనం ఆగిపోతాం. మనమేం తక్కువ కాదు, మనమేం వెనకబడి కూడా లేం. అయితే ఎందుకు ఆగిపోతాం? ఎందుకంటే మనం ఇతరుల మాటలు విని మన శక్తిని, మన సామర్థ్యాన్ని మర్చిపోతాం. సత్యం ఏంటిదంటే, మన జీవితాన్ని మార్చేవాడు నువ్వే. నిన్ను ఆపగలిగేవాడు కూడా నువ్వే. అది రవికి అర్థమయ్యేలా చెప్పాడు. ఆ రోజు నుంచి అతను ఎవరి మాట విని ఆగలేదు. ప్రతిరోజు చిన్న చిన్న మెట్టు ఎక్కాడు. ఒక్కోసారి విఫలమయ్యాడు, కానీ చాలాసార్లు పడిపోయినా సరే మళ్ళీ లేచాడు. ఏదో ఒకరోజు ఆ చిన్నోడు తన గమ్యాన్ని చేరుతాడు. అప్పుడు అతన్ని చూసిన అదే గ్రామంలో ప్రజలు అంటారు, అబ్బా ఉంటే రవిలా అవ్వాలని చెప్పి. జీవితం అంటే ఇలాగే ఉంటుంది. ఇప్పుడే నిన్ను ఎగదోసిన వాళ్ళు నువ్వు పైకి వచ్చినప్పుడు నీ కథ చెప్పు అని అడుగుతారు. నీ దగ్గర టాలెంట్ ఉందా? ఉంది. ధైర్యం ఉందా? ఉంది. కష్టపడే శక్తి ఉందా? అది కూడా ఉంది. లేకపోయింది ఏంటి మరి? నీ మీద నీకు నమ్మకం. సో నీ మీద ఆ నమ్మకాన్ని పెంచుకో. నీ జీవితం ఏ రోజైనా మారిపోవచ్చు, కానీ ఆ రోజు రావాలంటే నువ్వు ఎప్పుడూ ఆగకూడదు. నువ్వు వెళ్తున్న దారి నెమ్మదిగా ఉన్నా తప్పు కాదు, ఆగిపోవడమే తప్పు. కాబట్టి ఈరోజు నుంచి ఒక వాగ్దానం చేసుకో, ఏం జరిగినా సరే నేను ఆగను. నా కళ కోసం, నా భవిష్యత్తు కోసం ఇంకా ఒక అడుగు వేస్తాను అని నిర్ణయం తీసుకో. ఈ వీడియో నిన్ను ఇన్స్పైర్ చేసిందని అనుకుంటే ఒక లైక్ చేసి షేర్ చేయి. ఇంకా ఇలాంటి మంచి మోటివేషనల్ వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ. జీవితం చిన్నది, దాన్ని గొప్పగా మార్చేది నువ్వే. థ్యాంక్స్.